నమస్కారం. ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. భవిష్యత్తులో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్. మోదీ నేతృత్వంలో దేశం బలోపేతమవుతుందన్న సీఎం చంద్రబాబు. తమ్ముడు రామ్మూర్తి మరణం తీవ్ర విషాదం నింపిదన్న చంద్రబాబు. పరిపూర్ణ మనసుతో ప్రజలకు సేవ చేశారని వెల్లడి. టిడ్కో ఇళ్ల నిర్మాణంలో వైసీపీ పేదల్ని మోసగించింది. కావాల్సినోళ్లకే గృహాలు కట్టబెట్టారని కూటమి ఎమ్మెల్యేలు ధ్వజం. ఎన్డీఏతోనే మహారాష్ట్ర 1,00,000 కోట్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యం. నాందేడ్ జిల్లా ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ ప్రసంగం. అమెరికాలో ఉద్యోగాల కోతకు రంగం సిద్ధం. ఫెడరల్ బ్యూరోక్రాట్ల తొలగింపునకు వివేక్ మస్క్ నిర్ణయం.